పూర్తి ఏ విషయమైనప్పటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాని ఆధిపత్యం వహిస్తున్నప్పటికీ కల్వకుంట్ల తారక రామారావు గారు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు వ్యవహరిస్తున్న సమయంలోనే కవితకు కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల తారక రామారావు, అలాగే హరీష్ రావు, సంతోష్ మధ్యలో ఏమైనా గ్యాప్ ఏర్పడ్డదా? కొన్ని రోజుల క్రితం అమెరికా ప్రయాణంలో ఉన్న సమయంలోనే కల్వకుంట్ల కవిత గారు వరంగల్ సభను ఉద్దేశించి టీఆర్ఎస్ తన నాన్న కల్వకుంట్ల చంద్రశేఖరను ఉద్దేశించుకుంటూ ఒక లెటర్ రాయడం జరిగింది. అందులో అనేక విషయాలను కేసీఆర్ గారికి సంబంధించిన దృష్టిలో తీసుకురావడం జరిగింది. ప్రధానంగా బీజేపీ పార్టీపై ఎందుకు ఒక సున్నితంగా మాట్లాడడం జరిగింది. బీజేపీకు ఏదైతే వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న పనులకు విమర్శించే బదులు చాలా సున్నితంగా ఎందుకు మాట్లాడడం జరిగింది. కేవలం 2 నిమిషాలు బీజేపీ పార్టీ వైఖరిపై మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పడంతోనే ఒక్కసారిగా ఆ లెటర్ లీక్ ఎలా అయిందా దానికి పక్కన పెడితే ఆ లెటరే ఒక బాంబులాగా వివరించింది. అంటే కల్వకుంట్ల కవిత వేరే షర్మిలగా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ షర్మిల ఎలాగైతే అన్నకు వ్యతిరేకంగా పార్టీలో కాంగ్రెస్లో చేరారో అలాగే ఇక్కడ తెలంగాణలో సైతం కల్వకుంట్ల కవిత గారు కూడా వేరే ఎక్కడన్నా పార్టీ పెట్టడం కానీ లేక వేరే పార్టీలలో వెళ్ళడం కానీ జరుగుతుందా అనే ఒక వాదన జరుగుతుంది. ఆ విషయానికి బీజం పోస్తున్నట్టుగా ఈరోజు ఒక ప్రధానమైన పత్రికలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్నటువంటి వార్తలు రాయడం జరిగింది, ప్రధాన శీర్షికల్లో రాయడం జరిగింది. దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలు అలాగే కాంగ్రెస్ పార్టీకి వర్గాలకు సంబంధించిన వారితో మాట్లాడడం జరిగిన సమయంలో ఖచ్చితంగా అలాంటి ఏ విషయం కూడా లేదు. కేవలం ఊహించినట్టు వాళ్ళు ఏదైతే ఊహజనకాలు మాత్రమే ఇవి, కేవలం ఇమాజినేషన్స్ చేసుకుంటూ వారు తనకు తోచినట్టుగా రాస్తున్నారు. ఊహజనకంగానే వాళ్ళు రాస్తున్నారు. దీనికి పట్టించుకోని అవసరం లేదు. కవిత షీ ఈజ్ ఓన్లీ విత్ అస్ ఓన్లీ అని చెప్పడం జరిగింది. కవిత మాకు ఎక్కడ కూడా సంప్రదించలేదు అని కాంగ్రెస్ పార్టీ ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఈరోజు మనం ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే కవిత మీ పయనం ఎటు, వేరే పార్టీ పెట్టదలుచుకున్నారా లేక వేరే పార్టీల వైపు చేరదలుచుకున్నారా? ఆ విషయంపై ఈరోజు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి జంగా రాఘారెడ్డి గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ దత్తాత్రేయ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఆచారి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి డాక్టర్ శేషు గారు కూడా ఈరోజు మనతోటి జూమ్ లింక్లో ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. ఈరోజు ఏదైతే ప్రధాన శీర్షికలో ఒక పత్రిక మాత్రమే రాసిందో కల్వకుంట్ల కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నట్టుగా దాని సారాంశం ఉన్నది. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి మీకు, మిగతా మిత్రులకు, మీ ప్యానెల్ ప్రేక్షకులకు, ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి లేఖ, అది అంతర్గతంగా పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా, బహిరంగ సభలు నిర్వహించినా, పార్టీ ప్లీనరీలు నిర్వహించినా కూడా తను స్వేచ్ఛగా ఇప్పటి వరకు 14 లేఖలు రాశాను. అందులో భాగంగానే ఈ లేఖ కూడా రాయడం జరిగింది. ఎప్పుడైనా కూడా నేను ఫీడ్బ్యాక్ ఇవ్వడం నాకు ఒక అలవాటు. నా ఫాదర్ అయినా కూడా నా పార్టీకి అధ్యక్షుడు కాబట్టి నేను రాశాను అనేటువంటి అంశంతో ఎప్పుడైతే అమెరికా నుంచి తను రాగానే ఎయిర్పోర్ట్ లో సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. అయితే ఈ లేఖ బయటకు లీక్ చేయడం వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ దేవుడే, కానీ కేసీఆర్ వెనకాల కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. వాళ్ళెవరో నా లేఖను లీక్ చేసి నా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమా, లేకపోతే రెండు పార్టీలకు, జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీకి, కాంగ్రెస్ కు కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా ఒక అవకాశం ఇచ్చినట్టుగా మారింది. అంతర్గతంగా చర్చించాల్సిన అంశాన్ని బహిర్గతం చేసింది ఎవరు, నాకు తేలాల్సిన అవసరం ఉంది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఒక్కసారిగా కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా సిద్ధంగా ఉన్నాను, రేపు 5వ తారీఖున రాబోతున్నానని ప్రకటించారు. ఆ తర్వాత హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్ గారికి కూడా ఇచ్చారు.
నెక్స్ట్ ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. కవిత గారు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారని ఏదైతే ఒక ప్రధాన పత్రిక రాసిందో, ఎవరి కోసం రాసింది, ఎవరి కోసం పనిచేస్తుంది, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటితో మొదలుకుంటే ఎంతమంది ఉద్యమకారుల జీవితాలను కానీ, తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ భాషను కానీ, తెలంగాణ బ్రతుకులను కానీ హేళన చేస్తూ రాస్తున్నటువంటి పత్రికే ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణలో లేనిది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మునిగిపోతున్న నావ లాంటిది. ఒక మునిగిపోతున్న నావలోకి ఎవరైనా తెలిసి వెళ్ళి చేరే ప్రయత్నం చేస్తారా? ఒకటి. మోర్ ఓవర్ కవిత గారు నేను ఈ పార్టీలో చేరుతున్నా, ఆ పార్టీలో చేస్తున్నా అని తను ప్రకటన చేయలేదు. నేను పార్టీ పెడుతున్నా అని ప్రకటన చేయలేదు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ మాతో సంప్రదింపులు జరిగిందని చెప్పలేదు. ఒక ఊహాజనితమైనటువంటి అంశాన్ని పత్రికలో ప్రచురించి ఆమె ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆ పత్రిక చేస్తూ వస్తుంది. దానిపైన కూడా లీగల్ చర్యలు ఉంటాయని 2-3 సార్లు సూచాయిగా చెప్తూ వచ్చింది. సో ఓకే, ఇప్పుడు అది ఏమంటారు, దానికి కూడా ఒక అవకాశం దొరికింది, రాసే ప్రయత్నం చేస్తుంది, ఇదే సమయం కదా అని చెప్పి సందిట్లో సడేమేలాగా అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తాము. కవిత గారు చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది, 6 గ్యారెంటీలు 13 హామీలు ఓవరాల్ గా 420 హామీలు ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక నేను ఎజెండాగానే రాజకీయాలు చేస్తాను. గత 6 నెలలుగా మనం ఒక్కసారి రాజకీయాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి బీజేపీతో బీఆర్ఎస్ ములాఖత్ అని, లేకపోతే కాంగ్రెస్ లో బీజేపీ కలుస్తుందని బీజేపీ నాయకులు. మేము అడుగుతా ఉన్నాం, మా పార్టీలో ఉన్నటువంటి కవిత గారు చాలా స్పష్టంగా నేను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నా, నాకు కేసీఆరే అధిష్టానం అని చెప్పి చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. నేడు కూడా చాలా స్పష్టంగా ఖండించింది. ఇది కేటీఆర్ గారికి ఈ కార్ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది రాజకీయ కక్షలో భాగంగానే ఇస్తా ఉన్నారు. ఆయన అమెరికా పర్యటనకి వెళ్ళబోతా ఉంటే నోటీసులు ఇవ్వడం ఏంది? ఆ కేసు విచారణలో ఉంది. అతి త్వరగా ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారి జేబులో కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పిస్తే ఈ కార్యక్రమాలని, ఈ తతంగాలని జరుగుతున్నట్టుగా స్పష్టంగా ఏ వ్యక్తికైనా కూడా అర్థమయ్యేటువంటి అంశం. కానీ కవిత గారు ఇప్పటి వరకు నేను పార్టీ పెడుతున్నానో, లేకపోతే నేను వేరే పార్టీలోకి పోతున్నానో ఎలాంటి ప్రకటన చేయకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి షర్మిల గారితో పోల్చడం, ఇక్కడే ఉన్నటువంటి అంశాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పత్రిక కూడా త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది దేశ వ్యాప్తంగా మునిగిపోతున్నటువంటి నావ. ఆ పార్టీలో ఎవ్వరు చేరరు. ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు పరచలేక తెలంగాణ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలకు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ పూటకో మాట మాట్లాడుతుంది, పగటి వేషగాడి లాగా పూటకో మాట మాట్లాడుతూ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కలిసి తెలంగాణ ప్రజలని అత్యంత దారుణంగా మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇచ్చినటువంటి వన్ సెకండ్ అండి దత్తాత్రేయ గారు, రాఘవరెడ్డి గారు కూడా వచ్చినట్టుంది. రాఘవరెడ్డి గారు రాఘవరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాఘవరెడ్డి గారు కొంచెం ఒక్క నిమిషం మీ ఫోన్ మ్యూట్ చేయండి సార్. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడదు. కానీ ప్రస్తుతం అయితే దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ఆయన ఏం మాట్లాడుతూ విన్న తర్వాత మీ వద్దకు వస్తాను సార్. ఓకే సార్, కమాన్ దత్తాత్రేయ గారు, కమాన్ క్యారీ ఆన్. ఒక 6 నెలలుగా కవిత గారి రాజకీయ ప్రస్థానం మనం పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కవిత గారు నేటు ప్రారంభించింది కాదు. 2006లో తెలంగాణ ఉద్యమ సమయంలో తనకంటూ ఒక సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూనే ఒకవైపు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బతుకమ్మని, బోనాలను విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం చేసి ప్రపంచ స్థాయిలో వాటికి గుర్తింపు తెచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని ఒప్పించి వాటిని అధికారికంగా నిర్వహించేలాగా చేసింది. ఇవాళ బతుకమ్మ, బోనాలు మనం అధికారిక పండుగలుగా జరుపుకుంటా ఉన్నాం. అందులో ఆమె సాక్రిఫైస్, ఆమె పోరాటం ఉంది. ఒకటి. రెండోది, కవిత గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీకి ఎమ్మెల్సీగా, బాధ్యతాయుతమైనటువంటి నాయకురాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ యూపీఎఫ్, యునైటెడ్ పూలే ఫ్రంట్ తోటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించింది, నడిపింది. ఇవాళ ప్రభుత్వం కవిత గారి పోరాటానికి తలొగ్గి సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. కవిత గారి పోరాటానికి తలొగ్గి ఆయన విగ్రహాన్ని పెడుతున్నాం,
పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెడతామా లేకపోతే ట్యాంక్ బండ మీద పెడతామని ముఖ్యమంత్రి గారు వెళ్లే జాగ పరిశీలించినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి 42% విషయంలో 3 బిల్లులు పెట్టాలని పోరాటం చేసింది. ఒకటి రాజకీయ పరమైనటువంటి బిల్లు, రెండోది విద్యా ఉద్యోగాలకు సంబంధించిన 3 బిల్లులు పెట్టాలంటే అది కామారెడ్డి డిక్లరేషన్ పక్కకు దొప్పేసినా కూడా దాంట్లో 2 బిల్లులు పెట్టించింది. ఒకటి విద్యా ఉద్యోగాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి. సో నేనేమంటున్నానంటే కవిత గారు చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్, షీఈస్ నాట్ ఏ లర్నెడ్ పొలిటీషియన్. ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మిగతా పొలిటీషియన్స్ లాగా కాదు. మీరు అన్నారు షర్మిలతో కంపారిజన్ చేయడమో లేకపోతే ఇంకెవరితో కంపారిజన్ చేస్తున్నాం. షర్మిల గారికి కవిత గారికి చాలా వ్యత్యాసం ఉంది. షర్మిల గారు ఒకవైపు వైఎస్ గారి వారసత్వంతో కొనసాగినప్పటికీ ఇక్కడ కేసీఆర్ గారి వారసత్వంలో ఉన్నప్పటికీ కవిత గారు ఓన్ గా తనకంటూ తన రాజకీయ శక్తిని బలంగా పుంజుకున్నది. తనకు జాగృతి సంస్థ ఉంది, ఒక యూపీఎఫ్ ఉంది, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, తన ప్రస్థానం ఉంది తెలంగాణ ఉద్యమ పోరాటంలో. ఇవాళ సెంట్రిక్ జరుగుతా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది అనేటువంటిది, బీజేపీలో జాయిన్ అవుతుంది అనేటువంటిది వాళ్ళు పగటి కళలు గంటా ఉన్నారు. వాళ్ళ కళలు అబాసు పాలైతే అని చెప్తా ఉన్నారు. రైట్, ఓకే. దత్తాత్రేయ గారు ఇదే విషయంపై ఒకసారి జంగా రాఘరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారికి వచ్చినట్టుంది. ఆచార్య గారికి కూడా 4 Sides TV ఆహ్వానం పలుకుతుంది. ఈ విషయంలో ఒకసారి ఆచార్య గారు మీరు అక్కడనే కొంచెం ఒకసారి స్టేబుల్గా నిలబడితే దాని తర్వాత మనం ఒకసారి జంగా రాఘరెడ్డి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కల్వకుంట్ల కవిత గారు వేరే పార్టీలలో ఏదైతే చేరే అవకాశం ఉన్నదంటే ఈ ప్రధాన శీర్షికలు ఏదైతే వచ్చిందో దాన్ని ఖండిస్తూనే దత్తాత్రేయ గారు ఏమన్నారంటే కాంగ్రెస్ ఒక మునుగుతున్న నౌక, ఆ నౌకను బట్టి అలాడవలసిన అవసరం కవితకు లేదు. కవిత ఈజ్ ఏ స్టాంప్, ఒక బ్రహ్మాండమైన ఒక దానికి సంబంధించిన ఒక చిహ్నం, తెలంగాణకు ఒక చిహ్నం లాంటి వారు. బ్రతుకమ్మ కానీ లేకపోతే బోనాలు కానీ తీసుకొచ్చారు. కవిత అనేది ఒక బ్రహ్మాండమైన చిహితం, తెలంగాణ రాష్ట్రానికే ఒక దిక్సూచిలాగున్నది. ఆమెకు వేరే పార్టీలలో అవసరం కూడా లేదు. కేవలం ఊచానికమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఉన్నారో కావాలని చంద్రబాబు నాయుడుకు సంబంధించింది ఆయన అనుసంధానాలలో ఈ విషయాలను బయట తీసుకొస్తున్నారు, రచ్చరచ్చ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి రాఘరెడ్డి గారు? రాఘరెడ్డి గారు మీ ఫోన్ను అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. కవిత గారు ఏ పార్టీలో చేరతా అన్నది మాకు అనవసరం. మాకు ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం అన్నది విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేక ఉన్నామా, లేకపోతే కొత్త నాయకత్వం తీసుకోవాల్సిన అవసరం మాకు ఉందా, లేకపోతే మాకు నాయకులు లేరా, నాయకులు లేని పార్టీ మాదేమన్నా చెప్పాల్సిన అవసరం మాకున్నది. మేము మా నావా మునిగిపోతుందా వెళ్తుందా వారు చెప్పే స్థాయి వాళ్ళకు లేదు. సార్ టీఆర్ఎస్ పార్టీకి లేదు. మాది ఒక జాతీయ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఏదో చెప్పు మీద కూర్చు లాంటి పార్టీలు మాకు కాదు. మా పార్టీ విలువకు చరిత్ర ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఆ టీఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతం లేదు, ఒక సెంటిమెంట్ పేరు మీద వచ్చిన పార్టీ. ప్రజలలో 67 సంవత్సరాల ఆరాటం, పోరాటం, సెంటిమెంటు, ప్రజలకు తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఆ వచ్చిన తెలంగాణను ఇవాళ పిచ్చోన్ చేతుల రాయి లెక్క కేసీఆర్ చేతుల పోయిందన్నమాట అందరికి నిజమే. మిగులు రాష్ట్రంలో ఉండే ఈ రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పాలు చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఒక భిక్షాటన చేసే స్థాయికి తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సరే కవితమ్మ బతుకమ్మ, ఇలా బతుకమ్మ కవితమ్మ నేర్పింది కాదు, ఆమె పుట్టక ముందేకే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇలా బతుకమ్మను ఆడుకుంటున్నారు. బతుకమ్మ సంస్కృతి తెలంగాణ సంస్కృతి. ఇలా కవితమ్మో కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటోళ్ళు ఎవరో నేర్పింది కాదు. ఇది తెలంగాణ సంస్కృతి. బతుకమ్మ నేను పుట్టక ముందుకు చూస్తున్నాం, నా తాతలు పుట్టక ముందు చూస్తున్నాం. ఒకటి, ఆమె ఏ పార్టీకి పోయినా మాకు అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. ఇది ఒక త్యాగాల పునాదితోని వచ్చిన పార్టీ. భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో ప్రథమ పాత్ర కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ దేశం కోసం త్యాగం చేసిన దాంట్లో కాంగ్రెస్ నాయకులు మీకు తెలుసు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఇలా నెహ్రూ కావచ్చు, ఇలా గాంధీ కావచ్చు, ఇంతమంది త్యాగాల పునాదితోని కాంగ్రెస్ పార్టీ ఇలా ఉంది. మీ అందరికి తెలిసిన విషయమే. పుట్టిగా రాజకీయం కోసం మాట్లాడుకొని ఏదో నాయకురాలను పెద్దలు చేసుకొని పెద్దోళ్ళని తిడితే ఏదో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవుతారని అనుకోవడం చాలా అది అవివేకమైన పని. అది
నేల మీద వాళ్ళు ఉంచుకున్నట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఆకాశం మీద ఉంచితే వాళ్ళ మీదనే పడుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ గురించి మాట్లాడద్దు. వాళ్ళ గురించి ఎంతైనా మాట్లాడుకోమని మనకు అభ్యంతరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకోమని మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. మేము కాంగ్రెస్లకు రాజకీయం, ఆమె మీద రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆమెకు తెలుసు, వారు చేసిన కథలు ప్రజలకు తెలుసు, వారు దోచుకున్న తీరు తెలుసు. ఇవాళ లక్షల కోట్లు చేసుకొని డబ్బున్నంత మాత్రానే ముఖ్యమంత్రి అవుతుందా, డబ్బున్న వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతారా అనుకున్నది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం మేము. అది కవిత గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఆ స్థాయి మాది కాదు మా పార్టీకి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మా పార్టీ గురించి మాట్లాడకపోతే మీకు మంచిది, మాట్లాడితే మీరే పతనం అవుతారు. ఎందుకంటే మంచి మీద ఉమ్మేసుడు అవుతుంది కాదు. మంచి ఏ పార్టీ మీకు తెలుసు. బీజేపీ పార్టీ గురించి మతతత్వ పార్టీ మీ అందరికి తెలిసిన విషయమే. మీరు వాళ్ళు ఒకటయ్యి ఇలా కేటీఆర్ అక్కడ మాట్లాడుకొని పొత్తులు మాట్లాడుకొని మీల కుంభకోణం అంతా బయటపడకుండా చేస్తున్న పార్టీ వాళ్ళ పార్టీ. బీజేపీ పార్టీకి మాకు పొత్తున్నదంటే సిగ్గుమాలిన పని కాకపోతే ఇంకేముంటుంది చెప్పండి మీరు. బీజేపీ పార్టీ మా పార్టీకి ఎట్ట కలుస్తుంది? మేమే అధికారం కావాలని కొట్లాడుతోళ్ళం, అధికారంలో ఉన్నోళ్ళం. ఏదో తాత్కాలికంగా 2 సార్లు అధికారంలోకి వచ్చిండ్రు. బీజేపీతోని తాత్కాలికంగా పొత్తులు పెట్టుకున్నది టిఆర్ఎస్ పార్టీ. మాకు అవసరం లేదు నేషనల్ కాంగ్రెస్ పార్టీది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతకన్నా కవితమ్మ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. దాచుకున్న డబ్బులన్నీ మంచిగా దాచుకొని మంచిగా ఎంజాయ్ చేయమని చెప్పండి. అమెరికాకో లండన్కో అక్కడికో తిరగమని చెప్పండి. కానీ అనవసరమైన ఆరోపణలు చేస్తే వాళ్ళ దాంట్లో పార్టీలో వాళ్ళ ఇంట్లో గొడవలు అదంతా వాళ్ళు కావాలనేది ఒక స్టంట్ ప్లే చేస్తా ఉన్నారు. ఆ స్టంట్ వాళ్ళకు తాత్కాలికమే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్ రాఘారెడ్డి గారు, మరొకసారి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా ఒకసారి ఆచార్య గారి దగ్గర వెళ్దాం. ఆచార్య గారు, ప్రస్తుతానికి అయితే వరంగల్లో ఏదైతే రజతోత్సవ సభ నిర్వహించారో ఆ రజతోత్సవ సభలో బీజేపీ పార్టీకి విమర్శించడం, బీజేపీ పార్టీకి ఏదైతే ఆ విషయాలలో బీజేపీ ఏ పార్టీ అవలంబించిన సిద్ధాంతాల పట్ల వాళ్ళు చేసిన ఎక్కడైతే వారు వెనకడుగేశారో బీజేపీ పార్టీ ఎక్కడైతే విఫలమైందో ఆ విఫలాన్ని ప్రజల ముందు పెట్టలేకపోయారు, కేవలం 2 నిమిషాలు మాట్లాడారు అని చెప్పి ప్రధానంగా తీసుకొని ఈరోజు విమర్శించిన కవిత గారు ప్రస్తుతం ఏదైతే బీజేపీలో కూడా అడుగులేస్తున్నారు, ఇటు కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారని చెప్తున్నారు. వాస్తవానికి కవిత గారు వెళ్తారా లేదా అని పక్కన పెట్టి ఈరోజు బీజేపీ ఈ వరంగల్కు సంబంధించిన సభలో మాట్లాడకపోవడం చాలా ప్రధాన అంశంగా తీసుకున్నారు. కాబట్టి ఈ విషయంపై మీరేమంటారు? ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు మీకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే కవిత గారి ఎపిసోడ్ ఏదైతుందో ఇది టీ కప్పులోని తుఫాన్ లాగానే మేము భావిస్తాం. ఇదంతా కూడా బుజ్జగింపు కొరకు తండ్రి మీద 10 సంవత్సరాలు దోచుకున్న ఆస్తుల యొక్క పంపకాలలో రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తులో వాటా ఇవన్నీ విషయాలు తేలక ఆ కుటుంబము రాజకీయంగా ఏదైతే దోబుచులాట ఆడుతూ ప్రజల్ని ఒక చర్చ చేయడానికి ఇది ఒక అవకాశంగా నేను భావిస్తున్నా. ఇది ప్రజలకు అవసరం వచ్చేది కాదు, ఇది రాష్ట్రానికి అవసరం వచ్చేది కాదు, ఈ దేశానికి అవసరం వచ్చే సబ్జెక్టు కాదు. జంగారెడ్డిని మ్యూట్ పెట్టుకోమన్నాడు. జంగారెడ్డి డిస్టర్బ్ చేస్తాడు. జంగారెడ్డి గారు రాఘారెడ్డి గారు కొంచెం మీ ఫోన్ మ్యూట్ లో పెట్టండి. ఒక్క నిమిషం ఆచార్య గారు, మ్యూట్ లో పెట్టండి సార్. ఎప్పుడైతే మీ అవకాశం వస్తుందో అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. ఓకే, రైట్. ఆచార్య గారు కమాన్, క్యారీ ఆన్. ఎప్పుడైతే వీళ్ళ యొక్క ఆస్తుల విషయాల పంపకాలలో జరిగినటువంటి అవకతవకల వల్ల తండ్రి మీద అలిగి అన్న మీద కొట్లాడుతున్నటువంటి కుటుంబ సమస్య ఇది రాజకీయ సమస్య కాదు. రెండవది, ఆమె ఏదైతే లిక్కర్ కుంభకోణంలో A1 ముద్దాయిగా ఉంటూ ఆమె జైల్లో ఉండి బీజేపీని తండ్రి ఎక్కువ తిట్టలేదు అనేటువంటి బాధ ఆమె లోపల ఉన్నది. ఆమె భారతీయ జనతా పార్టీ ఆమె గురించి ఆలోచన చేయడము, ఆమె రావడం అనేది భారతీయ జనతా పార్టీలకు ఇలాంటి వాళ్లకు ఎంట్రీ అనేది కూడా ఇచ్చేటువంటి ప్రసక్తి ఉండదు.
ముఖ్యంగా ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతున్నాడు, ఏదో మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ మిత్రుడు చాలాసేపు మాట్లాడాడు. ఇవాళ ఈ 75 ఏళ్ళు ఎవడు మతతత్వాన్ని పెంచి పోషించిర్రు, ఒకే మతాన్ని కొమ్ము కాసింది ఎవడు, ఒకే మతం యొక్క అడుగులకు మడుగులు వచ్చింది ఎవరు, ఇలా మెజారిటీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసింది ఎవరు, ఇవన్నీ మాట్లాడితే మతోన్మాదం అని వాళ్ళకు ఒక్కటి బీజేపీని కాంగ్రెస్ వాళ్ళకి దగ్గర అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, టీఆర్ఎస్ వాళ్ళకి దగ్గర అని చెప్పి కాంగ్రెస్ అని బీజేపీని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఆ ముస్లిం మైనార్టీల ఓట్ల కొరకు బతుకుతున్నారు వీళ్ళు. నేనేం తప్పు పడతలేను, వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇవాళ దేశం అంతా 20 రాష్ట్రాలల్లో బీజేపీ అధికారంలో ఉన్నది. ఇవాళ దేశంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా బీజేపీ గెలుస్తున్నది. ఏదో కన్ను లొట్టపోయినట్టు ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్న ఏదో వీళ్ళు కాంగ్రెస్ చేసిన తప్పిదాలకు బీఆర్ఎస్ కు కొన్న దింపుడు గల్లం ఆశ ఉండే, ఆ దింపుడు గల్లం ఆశని ఈ బిడ్డనే దాన్ని మొత్తం కూడా ఖతం చేసినట్టు ఉంది అనేది ఇవాళ బీఆర్ఎస్ లో కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఆమెనంట జ్యోతిరావు పూలే అంబేద్కర్ వారసురాలు అయ్యి ఏందో వ్యక్తి బీసీలకు ఏందో ఉద్ధరిస్తుందట. 10 ఏళ్ళ అయ్యే ముఖ్యమంత్రి ఉంటే బీసీలను అనగదొక్కింది వీళ్ళు గారా, బీసీలకు అన్యాయం చేసింది వీళ్ళు గారా, బీసీ రిజర్వేషన్లకు మోసం చేసింది వీళ్ళు గారా, బీసీలకు ఎలాంటి లోన్లు కానీ ఏవి కూడా ఇవ్వకుండా 10 ఏళ్ళు బీసీలను అనగదొక్కినటువంటి వీళ్ళు కాదా, ఇలా బీసీ నాయకత్వాన్ని నాశనం చేసింది వీళ్ళు కాదా. ఇవాళ ఏందో ఆమెనంట పూలే బొమ్మ పెట్టాలి, మా 10 ఏళ్ళు ఏమైంది పూలే బొమ్మ పెట్టడానికి ఎవరన్నా అడ్డవచ్చిందా? ఇలా అధికారం పోయినాక పూలే బొమ్మ పెట్టాలి, ఈమె జైలుకు వచ్చినాక ఎట్లా ప్రజలలో తిరగాలని చెప్పి పూలే బొమ్మ పెట్టాలి, బీసీలకు న్యాయం జరగాలని ఓ దుకాణం పెట్టుకొని జాగృతి పేరు మీద తిరిగింది. నిన్న మొన్న అంతర్గతంగా ఏం ఉత్తరం రాసిందో, తండ్రి మీద ఏం ఉత్తరం పెట్టిందో ఏందో మనకు తెలియదు. ఆమె ఉత్తరంకు ఈ రాజకీయాల ప్రకంపనలు దీంతో వచ్చేది లేదు పోయేది లేదు. ఈ ఉత్తరాలతోటి ఇవాళ ఈ రాజకీయంగా ఏదో ప్రకంపనలు సృష్టిస్తారు, ఏది ప్రకంపన లేదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరు మీద అధికారంలోకి వచ్చిర్రు, అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో ప్రజలు చూసిండ్రు, చేసిండ్రు, వాళ్ళని దింపిండ్రు. ఇలా 6 గ్యారంటీల ఆశతోటి ప్రజలు పెట్టి ఇలా అడయాశలు అయిపోయినరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఆమె లిక్కర్ కేసులో దొరికిన తర్వాత బీజేపీ ఆమె వాళ్ళ మాటలు వినకుండా చేసిన తప్పుకు జైలు పోయింది కాబట్టి ఇవాళ ఆమె బీజేపీ మీద అక్కసు వెళ్ళగట్టుకోవడంలో తప్పు లేదు. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని, అరెస్ట్ అయినాక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ఒకటైనంటారు. ఇవన్నీ కూడా ఇవి రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడేది. ఆమె ఏ పార్టీలో పోతుంది, ఆమె పార్టీ పెడితేంది, ఒకవేళ పార్టీ పెడితే మరో షర్మిల కన్నా కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ అయింది. ఈమెకి ఏ పార్టీలోకి ఎంట్రీ అయితే చెప్పండి. ఇక్కడ ఏ పార్టీలోకి పోతే ఈమెకు సొంత పార్టీ దుకాణం పెట్టుకొని ఆ జాగృతి పేరు మీద ఏదో ఆమె కాలం గడుపుకొని ఆమె కాలయాపన చేయనీకే తప్ప వచ్చేది లేదు. ఇంకోటి అంత దాకా వస్తుందని కూడా నేను అనుకోను. మళ్ళీ రాత్రి నీకు ఆ డంపిస్తా ఈ డంపిస్తా అని తండ్రి చెప్పేటాలకల్లా ఓకే అయిపోతుంది. ఇవన్నీ మనం పిక్చర్లో లేక మనం మాట్లాడుకోవాల్సిందే. టిఆర్ఎస్ పార్టీలా ఇదేదో పెద్ద సమస్య అని కూడా నేను అనుకోను. అది ఓన్లీ ఆస్తుల పంపకాలలో జరిగిన కుమ్ములాట, బీఆర్ఎస్ కుమ్ములాట కాదు. ఓకే, ఇదే విషయంపై డాక్టర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. శేషు గారు, లాస్ట్ విశ్లేషణ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన ఆచార్య గారు అంటున్నారు కేవలం పంపకాలలో తేడా వచ్చింది కాబట్టే ఆమె ఈ గలం వెప్పింది అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాఘారెడ్డి గారు ఏమంటున్నారంటే మైండ్ డైవర్షన్ పాలిటిక్స్లోనే భాగంగానే ఈరోజు ఇలా అంటున్నారు. దత్తాత్రేయ గారు దాని అంటే కారణం కేవలం బీజేపీ కాంగ్రెస్ కుట్రపూరితంగానే ఈరోజు ఎదుగుతున్న టీఆర్ఎస్కు బలం ఏదైతే వస్తున్నదో పబ్లిక్లో దానిని చూసి ఓర్వలేకనే ఈ ఇద్దరు పార్టీలు ఇలా చెప్తున్నారు. ఈ దీనిపై మీరు ఎట్లా విశ్లేషిస్తారండి దీన్ని? జమీల్ గారు నమస్కారం, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా నమస్కారం. అయితే కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి మై డియర్ డాడీ అనే పేరుతోటి లేఖ రాయటం ఒకటి, ఆ లేఖ లీక్ అవటం బయటపడటం ఒకటి, తర్వాత ఆ లేఖ పైన అమెరికా నుండి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో
కల్వకుంట్ల కవిత స్పందించినటువంటి తీరు మరికొంత చర్చనీయాంశంగా మారిపోయింది. ఎగ్జాక్ట్లీ. తన స్పందన కోసం చూస్తున్నటువంటి సందర్భంలో తాను కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటి, కేసీఆర్ మంచోడే కానీ కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి అనేది ఒకటైతే, రెండోది తను కీలకంగా చేసింది ఏంటంటే, నేను సహజంగానే కేసీఆర్ కి ఫీడ్బ్యాక్ పైన అనేక అంశాలపైన అనేక సందర్భాలపైన లేఖలు రాస్తుంటాను, బట్ ఈ సందర్భంలో అది లీక్ అవ్వటము, ఆ లీక్ చేసినటువంటి కుట్రదారులు పార్టీలో ఉన్నారు అనేది తను చేసినటువంటి రెండు కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇది ఒక పక్కన అయితే, రెండోది తను లేఖలో లేవనెత్తినటువంటి అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశమైనటువంటి అంశాలుగానే మారిపోయినాయి. దాంట్లో కొన్ని రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయి, కొన్ని సామాజిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. పాజిటివ్ ఫీడ్బ్యాక్ కంటే కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ పైన ఎక్కువగా చర్చ జరిగింది అనేటటువంటి విషయం మన అందరం చూస్తున్నాం. మన చర్చలో కూడా అవే వ్యాఖ్యలు బయటకు వస్తున్న సందర్భం చూసాం. అయితే కవిత తెలంగాణ వచ్చిన తర్వాత, తను స్పందించిన తర్వాత పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనేది ఇంకొక అభిప్రాయం మనం చూసాం. అయితే కేసీఆర్ తోటి తను మీట్ అవుతారు, కేసీఆర్ తోటి తను సమావేశం అవుతారు అనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ 4 రోజులు అవుతున్నప్పుడు కూడా కేసీఆర్ తోటి సమావేశం కాలేదు. ఎందుకు కాలేదు అనేటటువంటి ఒక అనుమానం. దానికంటే ముందు కవిత కంటే ముందు కూడా కె.టి. రామారావు గారు కేసీఆర్ తోటి సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. కవిత రాసినటువంటి లేఖ పైన, జరుగుతున్న పరిణామాలపైన పార్టీ ఎక్కడ స్పందించొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. అంటే బిఆర్ఎస్ పార్టీ ఆ ఎపిసోడ్ ని ముగింపు చేయాలనేటటువంటి, ఆ ముగింపు పలకాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ వెరాజ్ మీరు ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకొక వైపు చూస్తే, కవిత ఈ 4 రోజులుగా తన యాక్టివిటీ చూస్తుంటే కొన్ని అనుమానాలకు తావిస్తుంది. దాంట్లో ఉదాహరణకి నిన్న జరిగినటువంటి ఒక పరిణామం అదేంటి అనంటే, ఇప్పటికే కవిత పార్టీలో జాగృతి అనేటటువంటి సంస్థను పెట్టడం, దాంతో కార్యక్రమాలు చేయటం, తర్వాత కొంత పార్టీ లైనప్ కాకుండా పార్టీకి లైనప్ కి అదర్ దాన్ గా తను కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం. అంటే పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి, 42% రిజర్వేషన్ల పైన, తర్వాత మీకు గవర్నర్లకి, రాష్ట్రపతికి లేఖ రాయటము, తర్వాత బీసీ కమిషన్ కి లేఖ రాయటము, ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భాల్లో మనం చూసాం. అయితే నిన్న జరిగిన పరిణామం ఏంటంటే, ఇంకొక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, సింగరేణి జాగృతి. అదే సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘానికి తను స్వయంగా గౌరవాధ్యక్షురాలు, తన హానరబుల్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ కూడా సింగరేణి జాగృతి అనేటటువంటి సంస్థని స్టార్ట్ చేయటము, ఇవన్నిటి కూడా ఏ పరిణామాలు ఉన్నాయి, కవిత యాక్షన్స్ ఏంటి, కవిత ఏమి చర్యలు తీసుకోబోతున్నారు, కవిత మూమెంట్స్ ఏంటి అనే దానిపైన కొన్ని అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఇక్కడ కవిత ముందున్నటువంటి ఒక 3 ఆప్షన్స్, అంటే మన ఊహాగానాలు అనుకోండి, అనుమానాలు అనుకోండి, ఏమని అనుకోండి, కవిత ముందున్నటువంటి 3 ఆప్షన్స్ లో ఒకటి ఏంటంటే, ఇప్పుడున్నటువంటి బిఆర్ఎస్ పార్టీలోనే ఉండటమా, ఉంటే తన ప్రాధాన్యత ఏంటి, తన రోల్ ఏంటి అనే దానిపైన పట్టుబట్టడానికే ఈ లేఖ రాసినట్టుగా మనం మొదటి నుంచి భావిస్తున్నాం. అంటే తను లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత పార్టీలో తనకి సరైనటువంటి ప్రాతినిధ్యం, ప్రాధాన్యత దక్కట్లేదు అనేటటువంటి అనుమానం తనకుంది. కాబట్టి ఇప్పుడు కె.టి. రామారావు గారు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా కాబోతున్నటువంటి నేపథ్యంలో తన రోల్ ఏంటి, తన ప్రాధాన్యత ఏంటి, తన ఇంపార్టెన్స్ ఏంటి పట్టుబట్టి పార్టీలో కేసీఆర్ ద్వారా తన పాత్రని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం, ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి అని అంటే, తను పార్టీ నుంచి బయటకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకోవటం. సొంత పార్టీ పెట్టుకున్నటువంటి పరిణామాలు అంత బలముందా, బలగముందా, అంత రాజకీయ పరిణితి ఉందా, అంత రాజకీయ ఫాలోయింగ్ ఉందా అనేటటువంటిది ఒకటి అంచనా వేసుకోలేనంత తెలివి తక్కువ పొలిటీషియన్ అయితే కవిత కాదు. ఎందుకంటే జాతీయ రాజకీయాలని, రాష్ట్ర రాజకీయాలని చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి వ్యక్తి కాబట్టి తను పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయా, పెడితే నిలబడగలుగుతుందా అనేటటువంటి ఒక అంచనా వేసుకోగలుగుతుంది. ఎందుకంటే బలగం ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ పార్టీ నిలబడలేకపోయింది, బలగం ఉన్నటువంటి ఈటల రాజేందర్ పార్టీ పెట్టలేకపోయారు. అదేవిధంగా షర్మిల పార్టీకి ఒక వారసత్వ లెగసీ ఉన్నప్పుడు కూడా షర్మిల పార్టీగా నిలదొక్కుకోలేకపోయింది. కాబట్టి ఆ పరిణామాల్లో తన పార్టీ నిలదొక్కుకోగలుగుతుందా, అని పార్టీ పెట్టగలుగుతున్నా అని ఒక అంచనా వేసుకోవటం, ఇది ఒక ఆప్షన్. 3వ ఆప్షన్ ఏంటంటే కాంగ్రెస్ లోకి వెళ్తుంది అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ లోకి వెళుతుంది అనేటటువంటి వార్తలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా చూడండి, ఈ కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నప్పుడు చాలా కీలకమైన విమర్శ చేస్తారు. బిర్లా రంగా
బిర్లా రంగా అనేటటువంటి విమర్శ తరచూ వాడుతుంటారు అటు కేటీఆర్ ని హరీష్ రావుని విమర్శించేటటువంటి క్రమంలో. కానీ ఎప్పుడు కూడా కవిత పైన ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఈ 16 నెలల్లో చేసినట్లుగా మనం కనపడదు. ఎందుకు అనంటే కవితకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. బహుశా ఈ వ్యాపార సంబంధాలు రాజకీయ సంబంధాలుగా మారబోతున్నాయా, కాంగ్రెస్ లోకి వెళ్ళబోతుందా అనేటటువంటి ఒక స్పెక్యులేషన్. అంటే కవిత ముందున్నటువంటి ఈ 3 ఆప్షన్స్, ఒకటి పార్టీలో తన పాత్రని ప్రాధాన్యతను పెంచుకోవటం, రెండోది పార్టీ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టడం, మూడోది తనకున్నటువంటి ఆప్షన్ లో కాంగ్రెస్ పార్టీలోకి చేరటం. ఈ 3 ఆప్షన్స్ లో కవిత ఏ ఆప్షన్ ని ఎంచుకుంటుంది అంటే, నాకున్నటువంటి రాజకీయ అనుభవం అంచనా ప్రకారంగా అయితే కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నంత కాలం ఖచ్చితంగా కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీలోనే తన ప్రాధాన్యతను తన పాత్రని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ ఇవన్నీ కూడా రాజకీయాల్లో సహజంగా వచ్చేటటువంటి ఊహాగానాలనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఉండటమే తన స్టేటస్ ని పెంచుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. రైట్, ఇదే విషయంపై ఒకసారి మనం మన మిత్రులైనటువంటి దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్దాం. దత్తాత్రేయ గారు చాలా విశ్లేషణాత్మకంగా ఏదైతే ఇప్పుడు మనం చూసాం, డాక్టర్ శేషు గారు చెప్పారు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నంత కాలం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలనే కవిత గారు ఉంటారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు రాబోయే కాలంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్, అలాగే హరీష్ రావు, అలాగే సంతోష్ మధ్యలో ఎక్కువ కవితకు బాగా గ్యాప్ ఏర్పడిందని, ఇప్పుడు కేవలం మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ లాగానే ఇప్పుడు ఉన్న ఏదైతే 5వ తారీఖు నాడు కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. తర్వాత హరీష్ రావు గారు కూడా 6th రాబోతున్నారు, ఈటెల రాజేందర్ గారు కూడా రాబోతున్నారు. అలాగే ఈ రేస్కు సంబంధించింది కూడా కేటీఆర్ గారు మీద కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక పక్కదోవ పట్టించడానికే కేసీఆర్ గారు ఖచ్చితంగా ఇదే విషయంపై కావాలనే ఇలా రచయిస్తాను. ఈ దయ్యాలంటే ఎవరు? అసలు అక్కడ కోవర్ట్స్ ఉన్నారని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో. ఆ కోవర్ట్స్ ఎవరండి? వారినే వెలికి తీస్తే పోలా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు సంబంధించి ఎంత సంక్షోభంలో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ వరంగల్ సంబంధించి సభలో కొంచెం ఊపందుకున్నట్టు కనబడ్డ పార్టీ ఒక్కసారిగా మరొకసారి పతనానికి పోతున్నది. ఈ విషయంపై మీరేమంటారండి? మీరు మాట్లాడుతున్నటువంటి అంశాల్లో శేషు గారు చెప్పినటువంటి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి అంశాన్ని మనం ప్రస్తావిస్తే, ఇక్కడ కవిత గారికి ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టాల్సినటువంటి తక్షణ అవసరం అయితే ఏమీ లేదు. ఇది అంతా కూడా మిగతా పార్టీలు రాజకీయ పబ్బాన్ని గడపడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పత్రికలు, కొన్ని న్యూస్ ఛానల్స్ ఇదే ఎజెండాగా పెట్టుకుని ఫాల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నేను మాట్లాడే అంశం ఏంటంటే, కవిత గారు స్వతహాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యపై మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. పార్టీ లైన్ లోనే ఉంటూ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు బీసీల గురించి మాట్లాడద్దని ఏమి లేదు, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎస్సీల గురించి మాట్లాడద్దని ఏమి లేదు. ఇంతకు ముందు సీనియర్ నాయకులు అయినటువంటి బీజేపీ నాయకులు ఆచార్య అన్నగారు బీసీల గురించి మాట్లాడే హక్కు కవిత గారికి లేదు, కవిత ఏ ఉద్దేశంతో బీసీల గురించి మాట్లాడుతుంది, 10 ఏళ్ళు ఏం చేయలేకపోయారు కదా వాళ్ళు అనే ప్రసక్తి చేసే ప్రయత్నం చేశారు. ఇదే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఎజెండాగా రాజకీయాలు నడుపుతున్న బీజేపీ పార్టీ, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ చెల్లుబాటు కాడు. బీసీలు ఉంటే మాత్రం ఉటావుటా తీసేసి మళ్ళీ ఒక రెడ్డినే తీసుకొచ్చి పెడతారు. బీసీ ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆ ఎమ్మెల్యేను అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేతగా నియమించడానికి బీజేపీ పార్టీకి చేతులు రావు. బీసీలు అంటే అంత చిన్నచూపు చూసే బీజేపీ పార్టీ ఏ విధంగా ఇవాళ బీసీలకు ముఖ్యమంత్రి పదవిని ఇస్తుందని ఆశపడతామండి బీసీలు? అందుకే కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము మాట్లాడడానికి మా దగ్గర అంశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకు ఒరగదీసింది ఏం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ 58 మంది బీసీ యువనేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా చేసింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి స్పీకర్ గా ఒక బీసీ బిడ్డను పెట్టింది మధుసూదనాచారిని. తెలంగాణ రాష్ట్రానికి తొలి కౌన్సిల్ చైర్మన్ గా ఒక స్వామి గౌడ్ గారిని పెట్టింది. 8 మంది బీసీ బిడ్డలను రాజ్యసభకు పంపింది. 14 మంది బీసీ బిడ్డలకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకలుగా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చాలా విధాలుగా రాజకీయ అవకాశాలు కల్పించింది. దాదాపుగా 23 గ్రంథాలయ చైర్మన్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లకు కావచ్చు బీసీలకు అవకాశాలు ఇచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్ లో ఎక్కడైనా ఒక బీసీ బిడ్డని భూతద్దం పెట్టి వెతికితే దొరకని పరిస్థితి. ఇక బీజేపీ పార్టీ అయితే రఘునందన్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఆచార్య గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. రఘునందన్ గారు ఏమంటున్నారు, 2వ తారీఖు నాడు కవిత పార్టీ ప్రకటించబోతుంది అనేటువంటి ఫాల్స్ ప్రసంగాన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేసి కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా చెప్తా ఉన్నాం.
కవిత గారు ఎంత స్ట్రాంగో ఇవాళ మనకు అర్థమైతా ఉంది. ఆమె నాయకత్వం కానీ, ఆమె ఏదైనా పట్టుబడితే పార్టీలో కావచ్చు, పార్టీ బయట కావచ్చు చేసే కార్యక్రమాలే దీనికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ చాలా సాధించింది. ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పించింది. ఎడ్యుకేషన్ కమిషన్ తర్వాత బీసీ రిజర్వేషన్లలో రాజకీయ రిజర్వేషన్లు ప్లస్ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు 3 బిల్లులు పెట్టాలని అడిగినటువంటి ఏకైక వ్యక్తి యూపీఎఫ్ నాయకురాలుగా, జాగృతి నాయకురాలుగా, బీఆర్ఎస్ నాయకురాలుగా కవిత గారు మాత్రమే ఆ అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. నేను ఏమంటున్నానంటే రాజకీయాలకు ఏది అతీతం కాదు, కాలం నిర్ణయిస్తుంది ఎవరు ఏ పార్టీలో ఉండాలని. ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టుగా కేసీఆర్ ఉన్నంత వరకు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టే పరిస్థితులు మాకు లేవు అని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ రజతోత్సవ సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీలతో పాటు ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేకపోయింది. కళ్ళాల్లో రైతులు కన్నీరు పెట్టుకుంటా ఉన్నారు. పండించిన పంట మొత్తం కూడా వాగుల పాలు, చెరువుల పాలు అయితా ఉంది, నదుల పాలు అయితా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో రైతులని ప్రస్తావించే పరిస్థితి లేదు, ఉద్యోగులను ప్రస్తావించే పరిస్థితి లేదు, బీసీల విషయంలో మాట్లాడే పరిస్థితి లేదు. కౌన్సిల్ ఏమన్నారండి, కాంట్రాక్ట్ లో కూడా బీసీలకు మేము 42% ఇస్తామన్నారు. మళ్ళీ అదే నాయకులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాఘవారెడ్డి ప్లస్ మెగా కన్స్ట్రక్షన్ కృష్ణారెడ్డి వీళ్ళకి అవకాశాలు ఇచ్చిన తర్వాత ఈ 2 పార్టీలు, జాతీయ పార్టీలు ఎక్కడ కూడా బీసీలకు అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రాంతీయ పార్టీలతో బీసీలకు న్యాయం జరుగుతుంది. నేను తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈటల రాజేందర్ గారు ఒక బీసీలకు సంబంధించిన ఒక పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఆయన పెట్టుట్టి వాళ్ళ రాజకీయాలు వేరే ఉండేది. ఆ అవకాశం లేకుండా ఆయన భయపడిపోయి వాళ్ళ బీజేపీ పార్టీ గొంతులో ఇరుక్కపోయాడు. ఆ బీజేపీ పార్టీ ఆయన అధ్యక్షుని చేశామంటే ఆయన చేస్తలేదు, మా ఆచారం చేస్తామంటే మా ఆచరణ చేస్తలేదు. అది ఎవరికి చేయదండి. బీజేపీ బీసీలను పేరు ముందు పెట్టి రాజకీయాలు చేస్తారు తప్ప ఏది ఒరిగేది ఉండదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం, అవకాశాల కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక లక్ష్యం అవుతుంది, ఒక ధైర్యం అవుతుంది, ఒక ఆధారం అవుతుంది. రైట్. ఇదే విషయంలో దత్తాత్రేయ గారు ఒక్కొక్క చిన్న విషయం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన కవిత గారు, ఒక్క నిమిషం రాఘారెడ్డి గారు మీ దగ్గర వస్తున్నాను. ఒక క్వశ్చన్ మన మిత్రునికి అడిగి దాని తర్వాత మీ దగ్గరకు వస్తారు. కేటీఆర్ గారికిన్ను, హరీష్ రావు గారికిన్ను, సంతోష్ గారికిన్ను ఒక గ్యాప్ ఏర్పడ్డది కవిత మధ్యలో అని చెప్తున్నారు, కవిత గారి మధ్యలో అని చెప్తున్నారు. ఈ విషయం ఎంతవరకు వాస్తవం అండి? అదొకసారి జనరల్ గా ఏదైనా ఒక విషయాన్ని కేసీఆర్ గారికి చేర్చే క్రమంలో అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు. ఏదైనా ఒక కమ్యూనికేషన్ చేర్చే విషయంలో కానీ లేకపోతే విషయాన్ని చెప్పే విషయంలో మిస్కమ్యూనికేషన్ జరిగినప్పుడు సదహాగా ఎవరికైనా కొంత అసహనం ఏర్పడేటువంటి అవకాశం ఉంటది. అలాంటిది ఏదైనా ఏర్పడితే ఆమె స్పష్టంగా చెప్పేది కదా. సంతోష్ రావు వల్లనే లీక్ అయిందనో, లేకపోతే సంతోష్ రావు వల్లనే మా మధ్య ఈ గ్యాప్ వచ్చిందనో, ఒకవేళ నిజంగానే కేటీఆర్ కు కవిత గారికి ఏదైనా గ్యాప్ వచ్చుంటే ఆయనకు ఈడీ నోటీసులు రాగానే కవిత గారు ఎందుకండి అంత వేగంగా స్పందించి ఆమె ఖండించింది, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే 2 పార్టీలు కూడా కోతికి కొబ్బరికాయ చిక్కినట్టుగా ఇదొక అవకాశవాద రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప మా పార్టీలో అలాంటి వర్గపోరు గాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా బహునాయకత్వం మధ్య మంత్రులే ముఖ్యమంత్రులుగా ఫీల్ అయ్యే పరిస్థితులు కానీ మా పార్టీలో ఉండవు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముక్కుతూటిగా ఏకదాటిగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరైనా కూర్చొని పనిచేసే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకా వేరే ఉండదని చెప్పేసి స్పష్టంగా హరీష్ రావు లాంటి వ్యక్తి అంగీకరించిండు కదా. రేపు కేసీఆర్ గారు కేటీఆర్ ని అధ్యక్షుడిగా ప్రకటించినా కూడా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని హూందాగా అంగీకరించిండు. ఈజ్ ఏ సిన్సియర్ లీడర్, కమిటెడ్ లీడర్, ఉద్యమకారుడిగా నాయకత్వం వహించిన వాడు, కేసీఆర్ తో ముందు నుంచి ఉన్నోడు. మాకు అట్లాంటివి ఏం లేవండి. వాళ్ళ పార్టీలు ఏదో పబ్బం గడపడం కోసం, కాలం గడపడం కోసం చేస్తున్న రాజకీయ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే దత్తాత్రేయ గారు, ఇప్పుడు రాఘారెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే దత్తాత్రేయ గారు చెప్పారో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతం ఒక విషయం మాత్రం చెప్పారు. బీసీలకు సంబంధించి పెద్ద పీట ఇచ్చింది కేవలం బీఆర్ఎస్ పార్టీ అని చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో మీరేమంటారండి? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి ప్లీజ్. దత్తాత్రేయ గారికి నేను ఒకటే విషయం అడగదలుచుకున్నా ప్లీజ్. ఎందుకంటే అసలు కవిత గురించి మేము ఎక్కడైనా మాట్లాడామా? ఆ లెటర్ గురించి మాకేమన్నా తెలుసా? ఆ లెటర్ను బయట పెట్టింది ఎవరు? రాసుకున్నది ఎవరు? ఆమెను బయటకు గుంజింది ఎవరు? ఆమె రాజకీయ వాళ్ళ కుటుంబంలో తగాదాలు ఉన్నాయని మేము చెప్పామా? లేకపోతే వాళ్ళ పార్టీలు ఉన్న తగాదమని చెప్పామా? ఆమె దేశకి నేత అని చెప్పామా? ఆమె గల్లిక నేత అని చెప్పామా? మేము ఆమె గురించేమీ ఎక్కడ మాట్లాడలేదు, మాకు సంబంధం లేదు. దానికి మా పార్టీ బదనాం చేయాల్సిన పరిస్థితి వారికి లేదు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా వారికి పేరే ఎత్తాం, కవిత పేరే ఎత్తలేదు. అలాంటప్పుడు పార్టీ మీ మీద మా పేరు చెప్పుకొని దేశకి నేత కావడం కోసమో, గల్లీకి నేత కావడం కోసమో, వాళ్ళ కుటుంబాలకు లెటర్ రాసుకోవడం, అది కుటుంబ తగాదా, వాళ్ళ పరస్పరంగా వాళ్ళ దగ్గరలో నియర్లో వస్తున్న ఆస్తి తగాదాలు ఆమెకి ఇంపార్టెన్స్ దొరకలేదు. లేకపోతే కేటీఆర్ రామారావు గారు రేపు పొద్దున
పార్టీ అధ్యక్షుడు అవుతా ఉన్నారో నాకేమి ఇస్తారో అని చెప్పి అడగడం కోసం ఇవన్నీ కార్యక్రమాలు నడిచినాయి. ఇక బీసీల గురించి మాట్లాడితే బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ మాట్లాడాలంత టిఆర్ఎస్ పార్టీకి లేదు. మీకు అందరికి తెలిసిన విషయమే. దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఇంతవరకు ఎక్కడన్నా చేసిండా చెప్పమని నేను అడుగుతా ఉన్నా. అది ఒకటే కాదు, దళితుల్లో డాక్టర్ రాజయ్యను ఒక డిప్యూటీ సీఎం చేసి కొట్టి పంపిన చరిత్ర వాళ్ళకు ఉన్నదా లేదా చెప్పమని అడగండి. అదే కాకుండా చిత్తశుద్ధి మాకుంది. వాను ఒక మాట చెప్పాడు, రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు, వరి కల్లాలలో పారేసుకుంటున్నారు అని చెప్తాను. అసలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే, గత గవర్నమెంట్ ఉన్నప్పుడే. మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రతి గింజ కొనుగోలు చేసినాం. ఈ రోజు వరకు కూడా రైస్ మిల్లర్ల దగ్గర దోపిడీ లేదు. ఇవాళ ధరణి పేరు మీద కానీ చేసుకున్న దాంట్లో దూరపడి ఎవరు చేసిండ్రో మీ అందరికి తెలుసు. దాచుకోవడం కోసం చేస్తున్న కుట్రలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. వాటి బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో చెప్పిన తీరుగా దేశంలో తప్పకుండా కులగణ చేస్తామని చెప్పారు. దాని మీదనే మా రాష్ట్రంలో, ఒక్క రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కులగణ మీద స్పష్టతగా చేశారు. బీసీలకు వాళ్ళకు 42% డిక్లరేషన్ ఇచ్చారు. అది ఏ దేశంలో, రాష్ట్రంలో అన్ని దేశాలు గౌరవించే విధంగా ఇలా బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్నాం. అది కాకుండా బీసీలకే కాదు, దళితులకు కూడా పెద్దపీట వేసే పార్టీ, దళితుల బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికి తెలిసిన విషయం, ఏదో వాళ్ళు పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు పార్టీకి వంతాసు పాడుకోవాలి కాబట్టి మాట్లాడడం కోసం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 37 కార్పొరేషన్ చైర్మన్ల 28 మీరు రెడ్లనే ప్రకటించారు కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారు మీరు చెప్పండి. 90 మంది ఉన్నాయి. 90 చైర్మన్ గా దిల్ రాజు రెడ్డికి ఇస్తారు. అట్లాగే మొన్న డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా అమిత్ రెడ్డికి ఇస్తారు. రోజుకొక రెడ్డికి చాప కింద నీరు లాగిస్తున్నారు కదా మీరు పదవులు. ఎంతమంది బీసీలకు ఇచ్చారు చెప్పు, లెక్క చెప్పు, శ్వేతపత్రం విడుదల చేయి. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లకు అడ్డగా మారిందని చెప్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి అంతా రెడ్లేనా? ఒక్క బీసీ కన్నా స్వేచ్ఛ ఉందా? ఒక్క బీసీ అయినా సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉందా? మీరు చెప్పండి. మీరు ఎన్ని చైర్మన్లు మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలేదు. అడుగుతున్నాము ప్రశ్న, సమాధానం చెప్పండి. నేను మాట్లాడినాక అడుగు. నేను మాట్లాడినాక అడుగు. మాట్లాడలే కదా, నేను వారు చెప్పిన సమాధానం నేను చెప్పగలను. తప్పకుండా రిజర్వేషన్ లేని చైర్మన్లు, రిజర్వేషన్ల చేసినలో ఓసీలకు అవకాశం ఎక్కించిన మాట నిజం. దాన్ని మేము 100% ఒప్పుకుంటా అని చెప్పిన దాంట్లో నిజం ఉంది. కానీ బీసీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని ఎస్సీలకు కూడా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. చరిత్ర ఒకసారి తీసి చూసుకోమని చెప్పు. ఆయన ఒక బీసీ బిడ్డగా కేసీఆర్ దగ్గర ఆయన ఉడుగం చేయాల్సిందే పాపం. వారికి ఏమన్నా ఎంట్రీ ఉంటుందా? కేసీఆర్ తో మాట్లాడగలుగుతారా? కేసీఆర్ మాట్లాడతారా? చెప్పమని చెప్పు. అక్కడ దొరలకు కూడా మీరు మాట్లాడకండి. మీరు మాట్లాడగలిగితే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీకు డిసిప్లిన్ లేకపోతే చెప్పడం గమన కూర్చోవాలి. నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. నేను మాట్లాడలేదు, ఇంకో నాయకుడు ఉన్నాడు వారు మాట్లాడలేదు, ఇంకో నాయకుడు ఉన్నాడు వారు మాట్లాడలేదు. మీ వద్దకే వస్తానండి ఖచ్చితంగా. దత్తాత్రేయ గారు, ఎట్ ద డిబేట్ కంక్లూడ్ లో మీ దగ్గరికి వస్తాను. కంక్లూడ్ మీ ద్వారానే అవుతుంది. మేము చెప్తున్నాం మా దాంట్లో ఇది భారతదేశము సెక్యులరిజం కాపా దిశలో మా రాహుల్ గాంధీ గారు పోతా ఉన్నారు. అందులో భాగమే తెలంగాణలో ఇలా కులగణ చేయడం జరిగింది. ఆ కులగణ ఇలా మేము రాశాం. ఇలా మీ అందరికి తెలిసిన విషయమే. అది స్పష్టంగా బీజేపీ ఇన్ని రాష్ట్రాలలో ఉంది, ఎక్కడైనా చేసిందా చెప్పమని చెప్పండి. ఇవాళ ప్రతి ఒక్కరికి స్థానం కల్పించింది ఇది. కేటీఆర్ గారు కూడా వాళ్ళ కుటుంబ తగాదా, అది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె డిగ్రేడ్ అవుతున్న ఇగోతోని
నన్ను పార్టీలకు వెళ్ళి దూరం కొడుతున్నారు, నా మీద స్కామ్ ఉంది, ఈ స్కామ్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, నన్ను పార్టీలో కూడా దూరం చేస్తున్నాడు, మా అన్న ఇలా చైర్మన్ ప్రెసిడెంట్ అవుతున్నాడు, నా స్థానం కోల్పోతాననే భయంతోని ఇవన్నీ లేఖలు, ఈ కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం లేదు. మేమేమంటున్నాం, ఒక మహిళగా గౌరవిస్తాం, తప్పకుండా వారు ఒక ఎంపీ మేము గౌరవిస్తాం. కానీ ఈ జిమికులన్నీ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడము, కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది, ఆమె లేఖ రాయమని కాంగ్రెస్ పార్టీ చెప్పిందా, వాళ్ళ కుటుంబాల తగాదాలు పెట్టుకోమని చెప్పిందా, లేకపోతే కోవట్లున్నారా మేమేమన్నా ఆమెకు రాసి పంపామా, లేకపోతే పంచుకున్న దాంట్లో మేమేమన్నా పార్టీషన్ డీడీలో మేమేమన్నా ఎంటర్ చేశామా చెప్పండి. ఇవాళ వాళ్ళ కుటుంబం ఏంటి, 10 సంవత్సరాల అధికారంలో ఉండి లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇలా కవిత గారి ప్రాపర్టీ డిక్లేర్ చేయమని చెప్పండి, కేటీఆర్ ప్రాపర్టీ డిక్లేర్ చేయమని చెప్పండి, ఇలా కేసీఆర్ గారి ప్రాపర్టీ డిక్లేర్ చేయమని చెప్పండి. మా దగ్గర ఒక్కొక్కరు 50 సంవత్సరాలు మంత్రులు ఉన్నా కూడా రేకు కుర్చీలు లేవు. పురుషోత్తం రావు గారు ఉన్నారు, ఇలా రేకు కుర్చీలు లేవు. ఇలా మా దగ్గర బసవరాజ్ సారాయ్ ఉన్నారు, ఇలా రేకు కుర్చీలు లేవు. అలాంటిది మీ దగ్గర ఒక్కొక్కసారి ఎమ్మెల్యే చేస్తే మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు 500 కోట్లు, 1000 కోట్లు, లేకపోతే 100 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు ఈ తెలంగాణ సొమ్ము కాదా? లేకపోతే ఏం వ్యాపారం చేసి సంపాదించిండు? టీవీలలో 50%, స్కూళ్ళల్లో 50%, కాలేజీలలో 50%, హాస్పిటల్లో 50%, ఇండస్ట్రీలలో 50%. రాష్ట్రాన్ని కొల్లగొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదా? అంటే ఎవరు అడగలేకపోతుంటారా? ఇలా రాష్ట్రాన్ని కొల్లగొల్ల చేసింది, ఇలా అప్పుల పాలు చేసింది, ఇలా బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఈ రోజు మా వాళ్ళు ఒక్కొక్కరు 50 సంవత్సరాలు పరిపాలన చేసిన, 100 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి వాళ్ళ పుట్టుక కొద్దీ వచ్చిన ఆస్తులు తప్ప రాజకీయాలు సంపాదించినవి లేవు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా రాజకీయాలలో సంపాదించుకున్న పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని స్పష్టంగా తెలియజేస్తా. సొమ్ము చేసుకున్నారు, దోసుకున్నారు, దాచుకున్నారు. ఇలా అన్ని సామాజిక వర్గాలను దోపిడీ చేసింది ఇలా బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టంగా తెలియజేస్తున్నా. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా దళితులకు ఇలా దళిత బంధు ఇస్తున్నారు, 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, ఇలా కేజీ టు పీజీ, ఇంటికి ఉద్యోగం ఎక్కడ పోయినాయి? మీ హామీలు ఇచ్చినాం అని చెప్తా ఉన్నారు. సంవత్సరంన్నర కాలంలో పడినే దాదాపు 70% పూర్తి చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అది స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి గమనించాలి. విమర్శ కోసం, మాట్లాడడం కోసమో, విమర్శనం కోసమే నేను కూడా విమర్శించాలని చెప్పి నేను కూడా ఒకరున్నా అని చెప్పి మాట్లాడకూడదు. నిజాలు మాట్లాడాలి. నిజాలు మాట్లాడితే తెలంగాణ ఎంత వెనుకపోయింది, తెలంగాణ ఎంత అభివృద్ధిలో ఇలా వెనుకకున్నామో, ఒకసారి తెలంగాణ ప్రజలు ఎంత గోస అనుభవిస్తా ఉన్నారో, రైతాంగం గాని, యువకులు గాని, విద్యార్థులు గాని, మేధావులు గాని, అమరవీరుల కుటుంబాలకు కూడా కనీసం సహాయం చేయలేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు రాఘరెడ్డి గారు ఒక్క నిమిషం. రాఘరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాదు సార్, పర్సనల్ విషయాలు కాకుండా కేవలం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేవలం కవిత గారు ఏదైతే లెటర్ రాశారో దానికి సంబంధించి మాట్లాడుతుంటూ పోతున్నాము. అదే విషయంపై మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా బీజేపీ పార్టీ కావాలని దీని వెనకాల చెప్తున్నారు. బీజేపీకి ఒక నాయకుడు మాత్రం బీఆర్ఎస్ విషయంలో ఇట్లా చెప్తున్నారు. ఇంకో రఘునంద్ ఏమో 2 జూన్ నాడు ఒక పార్టీ పెడుతుందని డిక్లేర్ చేశారు, ఖచ్చితంగా పత్రికాముఖంగానే. అలాగే కేవలం బీసీ నాయకులు చేస్తా, బీజేపీకి ఏదైతే ఈటల రాజేందర్ గారికో లేకో మీకో ప్రధానంగా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అధ్యక్షునిగా చేస్తారు, దానికి కూడా వీరు కేవలం ఎవరో ఒకరు రాజ్యాన్ని దానికి సంబంధించిన ఎవరో అడ్డంకులు కల్పిస్తున్నారు. దీని ద్వారానే బీజేపీ కూడా ఎంత ఉన్నదో చెప్తున్న ఈరోజు స్థాయికి చేరిందో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? దత్తాత్రేయ గారు చాలా విషయాలు మాట్లాడిండు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. ఇలా కవిత ఇప్పటికి కూడా మీ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కూతురు, పాపం ఆమెని ఎవరు బాధ పెట్టినరు, ఎందుకు ఉత్తరం రాయవలసి వచ్చింది? ఉత్తరం రాసిన తర్వాత ఆమె కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని అన్నారు. ఆమెకు కనపడ్డ దయ్యాలు ఎవరు? అది
ఆ దయ్యాల పేర్లు ఆమె చెప్పలేకపోతుంది, భయపడ్డదో ఏమో. ఇవాళ నేనేమంటున్నా అంటే, ఒక మీ మాజీ ముఖ్యమంత్రి, ఒక బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుని కూతురు కేసీఆర్ చుట్టూ దయాలకు భయపడ్డప్పుడు మీరు ఆమెను ఓదార్చాలనా లేదా? కనపడ్డ దయాలు ఎవరు? ఇవాళ రఘునందన్ రావు చెప్పినా నేను చెప్పినా ఇదేమో సైద్ధాంతిక పరమైనటువంటి అంశం కాదు, పాలసీ మ్యాటర్ కాదు. ఈ విషయంలో రఘునందన్ రావుకు దోషింది ఏంటంటే 4 రోజులు అయింది, ఇప్పటికీ తండ్రి పిలిచి మాట్లాడుకోలేదు, ఈమె కూడా తండ్రిని కలవలేదు. దీన్ని చూస్తుంటే ఈమె సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ఓ దుకాణం నడుపుకునేటట్టుంది అని ఆయన వ్యక్తిగత భావాన్ని తెలిపాడు. నేను కూడా ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నది వ్యక్తిగత భావమే, ఇది పార్టీ పాలసీ కాదు. పార్టీని ఈమె మీద చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకున్న అంశం కాదు ఇది. అట్లా నిర్ణయం చేయాల్సినటువంటి అంశం కూడా కాదు ఇది. ఇది నేను మొదలే చెప్పిన, ఇది ఒక పనికి మాలిన విషయం ఇది. ఎందుకంటే ఆస్తుల తగాదా ఇది, రాజకీయ ప్రాబల్యం తగాదా ఇది, అన్నా చెల్లెళ్ళ తగాదా ఇది. ఇప్పుడు తండ్రి మాట్లాడలేకుండా చేసిందంటే ఏదో దయ్యము ఆయన గొంతు పట్టి నొక్కి పెట్టిండ్రు. ఇలా మొదలు మీరు కేసీఆర్ని కాపాడుర్రి, ఆయన చుట్టూన్న దయాల నుంచి ఆయనని కాపాడుర్రి. ఈ కవితని తండ్రిని కలిసేటట్టు ఆ దయ్యాల నుంచి కాపాడుర్రి. ఇంతకుముందు దత్తాత్రేయ గారు ఒక మాట అన్నారు, ఈటల రాజేందర్ గారిని పార్టీ పెట్టిలుంటే బాగుండు, ఆయన భయపడి సరే పార్టీ పెట్టనీక భయపడ్డాడు అన్న అంటున్నావు, మేమందరం ఒప్పుకుంటాం. పోనీ ఆయనను భయపెట్టింది ఎవరు? ఆ భూతం ఎవరు? ఆ రాక్షసి ఎవరు? భయపెట్టిన రాక్షసి. ఆయనని పార్టీ పెట్టాలని నువ్వు కోరుకుంటున్నావు, బీఆర్ఎస్ నుండి సంతోషం. ఆయన మీద ఉన్న అభిమానంతోటో లేకపోతే ఒక బీసీ బిడ్డగా నువ్వు ఒప్పుకుంటున్నావు, కానీ ఆయనని భయపెట్టించినటువంటి రాక్షసుడు ఎవరు? ఆచార్య గారు ఇంకొక విషయం, దాంట్లో అదొక విషయం కూడా చెప్పారు. మరి ఆచార్య గారు కూడా అధ్యక్షులు కాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని చెప్పారు. ఆ విషయంలో కూడా మీరు చెప్పాల్సిందే. గతంలోనే ఆయన అన్నాడు, బీసీ ముఖ్యమంత్రిగా మేము ప్రకటించినాం, ప్రజలు మాకు ఓట్లేయలేదు. అప్పటిదాకా ఉన్నటువంటిది ఎన్నికల ముందు 6 నెలల ముందు మేము మా 3 సంవత్సరాలు దాటిన తర్వాత మా ప్రతి పార్టీ ప్రెసిడెంట్కి మారుస్తాం. ఇప్పుడు నడ్డా గారిని కూడా మారుస్తారు, నిన్న మొన్ననే మార్చుతుండ్రి, అదేదో ఒక ఇష్యూను కారణంగా ఆగింది, ఇది కూడా ఆగింది. నేనేమంటున్నా అంటే ఒక పార్టీ పదవో ఇదో అదో కాదు, మేము ఇలా దేశమంతా ప్రజలు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది, బీసీ సంఘాలు కోరుకున్నారు కులగణన జనగణన జరగాలని. దాన్ని బీజేపీ నరేంద్ర మోడీ గారు దాన్ని సమ్మతించిండు. మేము ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగింది, 42% మేము రాజకీయాలలో బీసీలకు న్యాయం చేస్తామని అన్నారు. నేనేమంటున్నంటే ఇవాళ దేశానికి ఆదర్శం అయింది కదా మీరు, రేపు 42% మీరు ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి, పార్టీల పరంగా కాదు రాజ్యాంగ పరంగా మీరు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఒక హిస్టరీని మీరు నెలకొల్పండి. 42% ఇచ్చి అప్పుడు మీ గౌరవం ఇంకా పెరుగుతుంది, దాన్ని మేము కాదంటలేము. ఇంతకుముందు దత్తాత్రేయ గారు అన్నారు ఇన్ని కార్పొరేషన్లు ఒక కులానికి ఇచ్చిరని, దానికి మీరు జవాబు చెప్పాలి. మేము కేంద్రములా 70-80 మంది మంత్రులు ఉంటే 27 మంది మంత్రులని బీసీలను చేసినాం. ఎప్పుడు కూడా 27 సంఖ్య బీసీలో మంత్రులు ఉండకపోయేది, ఈసారి 27 మంది సంఖ్య బీసీలను ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను ఒప్పుకొని కులగణన జనగణన ఒప్పుకున్నాం. మేము మా అధికారంలోకి వచ్చినట్టు మేము ముఖ్యమంత్రి చేద్దాం. సరే ప్రెసిడెంట్గా నేనైతేనా ఈటల రాజేందర్ అయితేనా ఎవరో ఒకరు బీసీలు కావాలనే ఆకాంక్ష మీరు కూడా కోరుకుంటున్నారంటే మేము సంతోషపడుతున్నాం. బీజేపీ అధ్యక్షుడిని బీజేపీ కావాలని కోరుకోవడం కూడా మేము సంతోషపడుతున్నాం. నేను ఒకటే, మీరు కవితను రక్షించండి, ఆ దయ్యాల బారి నుండి రక్షించండి. ఆమె అంతగానం బాధపడి చెప్పుకున్నా కూడా మీరు ఎందుకు ఆమెను ఆదరిస్తలేడు? 4 రోజులు అయింది వచ్చి కనికరించుర్రి. ఆమెతోటి ఏ పార్టీకి పని లేదు, నేను ఇది కూడా చెప్తున్నా. ఏమో కాంగ్రెస్ వాళ్ళకు కూడా పని ఉన్నదని నేను అనుకోను, మాకైతే అసలే పని లేదు. ఇక ఇప్పుడు రాజకీయాలలో ప్రతి వ్యక్తి మీ పార్టీలనే ఉండని ఆమె. ఎందుకంటే ఒక మాట మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు ఒక మాట అన్నాడు, ఆమె గలాన్ని ఎవరు ఆపం, మేమేం ఆపం, కానీ 10 ఏళ్ళు ఎందుకు మూగపోయింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమె గలం ఎందుకు మూగపోయింది?
Right, sir. అదేది ఓకేనే, ఎందుకు ఆమె గలం పెరిగింది? ఓకే, దీనికి కూడా మన దత్తాత్రేయ గారు జవాబు చెప్పాలి. రైట్. నేను కంక్లూడ్ గా డెఫినెట్ గా దత్తాత్రేయ గారిగా కంక్లూడ్ చేస్తారు ఈ విషయానికి సంబంధించి. ఒకసారి మనం Thank you. మన Okay. మిత్రులైన డాక్టర్ శేషు గారి దగ్గరికి వెళ్దాం. సార్, డాక్టర్ శేషు గారు, ప్రస్తుతం మీరు విన్నారు, ఇప్పుడు జంగారెడ్డి గారు చెప్పింది విన్నారు, ఆచార్య గారు విన్నారు, అలాగే మనకు సంబంధించిన మన మిత్రులైనటువంటి దత్తాత్రేయ గారు కూడా చెప్పింది విన్నారు. ఈ విషయంపై లాస్ట్ కంక్లూడ్ గా విశ్లేషణ మీరేం చెప్తారండి? జమీల్ గారు, Yeah, please. ఒక 2 రోజుల క్రితం ఒక పరిణామం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ ని కవిత కలవకపోయినా కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైనటువంటి నమస్తే తెలంగాణ ఎడిటరు, రాజ్యసభ ఎంపీ దామోదరరావు గారు, మరొక సన్నిహిత మిత్రుడు ఇద్దరు కలిసి కవితను కలిశారు. కవితను కలిసి ఈ లేఖ, దీని పరిణామము, దానికి ఆ లేఖ ద్వారా పార్టీకి వచ్చినటువంటి నష్టం, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కవిత కూడా కొన్ని అభిప్రాయాలను వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. పార్టీలో నా పొజిషన్ ఏంటి, పార్టీలో నాకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏంటి, పార్టీలో నా పాత్ర ఏంటి అనేటటువంటి విషయాన్ని వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. అదే విషయాలను కేసీఆర్ కి వాళ్ళు చేరవేశారు. కానీ ఇంతవరకు కవితకి కేసీఆర్ కి మధ్యన ఎలాంటి డిస్కషన్స్, సంభాషణ జరగలేదు. ఒకవేళ జరిగితే మరికొంత స్పష్టత ఈ లేఖ పైన, కవిత లేవనెత్తినటువంటి అంశాలపైన వస్తది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. Yes. దానికంటే ముందు కూడా కేసీఆర్ కి కవితకు మధ్య సంభాషణ జరగక ముందు, సమావేశం జరగక ముందు కవిత చేస్తున్నటువంటి యాక్టివిటీస్ తోటి ఈ రకమైనటువంటి పొలిటికల్ ఇల్యూజన్స్, ఒక రాజకీయ పరమైనటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి మాట వాస్తవమే. కానీ కవిత ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు నిర్వహించేటటువంటి కార్యక్రమాలు పార్టీ లైనప్ లో కాకుండా తన సొంత లైనప్ లోను, తన సొంత జాగృతి సంస్థ ద్వారా నిర్వహించేటటువంటి కార్యక్రమాలతోటే ఈ రకమైనటువంటి అనుమానాలు వస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. Yes. అయితే దీనికి ముగింపు పలకాల్సినటువంటి అంశము కేసీఆర్, కవితే. వాళ్ళిద్దరూ స్పష్టమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పుడే ఈ ఊహాగానాలకు, ఈ చర్చలకు ముగింపు వస్తుందనే విషయాన్ని గమనించాలా. ఇది ఒకటి. రెండోది, కవితతో ఎవరికీ పని లేదు అనేటటువంటి మాట ఎక్కడో రాజకీయ అపరిపక్వతను కనపడుతుంది. ఎందుకంటే కవిత కంటే తక్కువ స్టేటస్ ఉన్నటువంటి నాయకులను వస్తుంటే సాధారణంగా ఆహ్వానించి చేర్చుకున్న పార్టీలు కాంగ్రెస్, సాధారణంగా ఆహ్వానించి చేర్చుకున్న పార్టీలు బీజేపీ. మరి కవితనే ఎందుకు ఆహ్వానించారు? ఆహ్వానిస్తారు ఖచ్చితంగా. రాజకీయాల్లో ఎవ్వరు పొలిటికల్ గా మైలేజ్ ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీలోకి వచ్చినా ఆహ్వానిస్తారు. మాకు అవసరం లేదు అని అంటున్నారు అని అంటే అది రాజకీయ పరమైనటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టే కనపడుతుంది తప్ప అది వాస్తవాలు ప్రతిబింబించవు. ఎందుకంటే గతంలో అది జరగలేదు కదా. ఎమ్మెల్యేలు వచ్చినా, ఎమ్మెల్సీలు వచ్చినా, మాజీ మంత్రులు వచ్చినా ఇవే పార్టీలు తీసుకొని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు కదా. బీజేపీ వాళ్ళు అదే చేశారు, కాంగ్రెస్ అదే చేసింది. రేపు కవిత వస్తానన్నా తీసుకోము అనేది తప్పు. ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఏ పార్టీకైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవసరాలే కనపడుతున్నాయి తప్ప అంత విలువలతో నడిచే పార్టీలో, లేకపోతే విలువలతో బతికే పార్టీలో నాయకులు ఎవ్వరూ లేరు. అది ఉట్టి మాటల కిందనే మనం భావించాలి. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా దత్తాత్రేయ గారు, లాస్ట్ కంక్లూడ్ గా మీరేమంటారండి ఈ విషయంపై? ఈ రోజు కంక్లూడ్ ఎలా చేయబోతున్నారు? ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి శీర్షిక ఆధారంగా మనం ఇవాళ డిబేట్ ని కొనసాగించినాం. లేదు సార్, తప్పు. అంటే ప్రధాన పత్రికకి నేను మాటనే ఎత్తలే, ఎందుకంటే వాళ్ళు రాసింది ఫస్ట్ ఒక పత్రికలో ప్రధానంగా ప్రచురించారు. దాంట్లో ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీకి పోతున్నారు కవిత, కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు అనేటువంటి అంశం శుద్ధ తప్పు. అది ఫేక్ న్యూస్. కవిత గారికి ఆ పరిస్థితి లేదు. కవిత గారు టిఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ వీడే ప్రసక్తి చెయ్యరు. ఆమె కొంత సొంత స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఆమె ఈజ్ ఎమర్జింగ్ లీడర్ అండి. ఇప్పుడు ఆమెకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు పుట్టినటువంటి ఆడపిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలి వరకు ఆమెను గుర్తుపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆమెను గౌరవిస్తారు, బతుకమ్మ లాగా చూస్తారు. ఆమెతో చాలా సందర్భాల్లో బతుకమ్మ ఆడినటువంటి మహిళలే ఉన్నారు. ఏ ఊరికి పోయినా కూడా కవితమ్మని ఆడపడుచులు అక్కున చేర్చుకుంటారు. దాంతో పాటుగా ఆమె కార్మిక సంఘాలతో పెనవేసుకున్నది బంధం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాదు, రాకముందు నుంచి ఆమె తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా ఉంది. ఈ మధ్య చాలా స్పష్టంగా అమెరికా వెళ్లే ముందేమో జాగృతి కమిటీలు ప్రకటించిపోయింది అధ్యక్షులుగా. విద్యార్థి విభాగానికి కావచ్చు, యువజన విభాగానికి కావచ్చు, మహిళా విభాగానికి ప్రకటించారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘానికి అనుబంధంగా తనకున్నటువంటి జాగృతి సంఘానికి సంబంధించి 11 యూనిట్స్ కి కన్వీనర్స్ ని ప్రకటించింది. ఏంటంటే ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ పోరాడాల్సింది. ఎందుకంటే బీజేపీ పార్టీ
కార్మిక వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చింది. మేము స్పష్టంగా ఆమెతో దాదాపుగా సుదీర్ఘంగా 6-7 సంవత్సరాల నుంచి ఆమెతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా కూడా ఆమె చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా బిహేవ్ చేస్తుంది, ఇష్యూ బేస్డ్ ఫైట్ చేస్తుంది. ఇప్పటికిప్పుడు కూడా మనం ఇప్పుడు ట్విట్టర్ లో ఒక న్యూస్ చూస్తాం, కాంగ్రెస్ పార్టీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వర్షిత అనేటువంటి మేడం చాలా స్పష్టంగా గురుకులాల్లో చదివేటువంటి పిల్లలు వాళ్ళ పెద్ద ఉన్నత కుటుంబాలకు వెళ్ళి వస్తారా, వాళ్ళకు డైనింగ్ టేబుల్ మీద భోజనాలు రెడీగా ఉంటాయా, వాళ్ళు ఏ పని అంటే ఆ పని చేసుకోవాలా, వాళ్ళు బాత్రూమ్లు వాళ్ళే కడుక్కోవాలా, వాళ్ళ రూములు వాళ్ళే తుడుచుకోవాలా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకురాలని ఎంత ఘోరంగా దిగజార్చిన పరిస్థితి తీసుకుపోతుందో ఇవాళ ఆమె స్టేట్మెంట్ తో అర్థమైతా ఉంది. ఇట్లాంటి అధికారులను పెంచి పెట్టి ఆ గురుకుల విద్యా వ్యవస్థ నాశనం చేస్తా ఉన్నారు. దాని మీద వేగంగా స్పందించారు. ఇదే అంశం కాదు, తెలంగాణ రాష్ట్రంలో మహిళల విషయంలో స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఆసిఫాబాద్ లో ఒక మహిళ మీద దాడి జరిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించింది. ఒక గురుకులంలో చనిపోయిన ఒక ఆడపిల్ల సారిగా చచ్చిపోతే ఆసిఫాబాద్ గుట్టల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చి కొంత ఆర్థిక సాయం చేసింది. కవిత గారు తెలంగాణ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల యొక్క సమస్యలను కూడా ఓపికతో విని వాటిని పరిష్కరించే మార్గాలు వెతుకుతారు. మీ అధికారంలో లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధికారులతో కూడా మాట్లాడుతారు, ఎమ్మెల్యేలతో మంత్రులతో ఫోన్లు చేసి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కవిత గారు చాలా అంటే ఫెరోసియస్ లీడర్, మంచి మెచ్యూర్డ్ లీడర్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు సరైన స్థానం ఇవ్వాలని ఆశించడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆమె కాంట్రిబ్యూషన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఆమె డిమాండ్ ఒకటే, నా పార్టీలో నాకు సరైన స్థానం ఇస్తూ నేను పెడుతున్నటువంటి అంశాల మీద కూడా, నేను పోరాడుతున్న అంశాల మీద నాకు కండిషన్స్ పెట్టద్దు అనేటువంటిది ఆమె ఇంటెన్షన్. అది ఏది ఏమైనా కూడా అది వ్యక్తిగత అంశాన్ని బహిర్గతం చేసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. మా పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఉంటుందని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. నేను మేము షార్ట్అవుట్ చేసుకోవడానికి ఇవాళ కేసీ గారు చెప్పినట్టుగా 2 ప్రతినిధులు వచ్చి మాట్లాడారు. ఇది కేసీఆర్ గారిది వెరిఫికేషన్ ఉంది. ఏది ఇప్పుడు అది కమిషన్ ముందు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది 5th రోజు. ఆ తర్వాత హరీష్ రావు గారు అటెండ్ అవుతారు, ఆ తర్వాత కేటీఆర్ గారు అటెండ్ అవుతారు. ఇవన్నీ అయిన తర్వాత మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. అది ఒక చిన్న సమస్య, అది సమస్య కూడా కాదు, అది ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అభిప్రాయాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలాంటి బేసిదాలు లేవండి. ఆమె ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రోజు ఏదైతే ఉన్నదో ఎట్ లాస్ట్ గా డిబేట్ లో కంక్లూజన్ ఏంటంటే కవిత గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ కు వీడబోరు, తనదైన స్థానం రావాలనే క్షాంక్షతోనే ప్రజల శ్రేయస్సు కొరకే మాట్లాడింది. కాబట్టి దానికి కావాలనే కొంతమంది వ్యక్తిగతంగా అలాగే పార్టీ పరంగా ఆమెను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయ్యాలు భూతాలు అనేది ఏమీ లేవు, అక్కడ ఒక అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి, దానికి సర్దిద్దొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా శాశ్వతంగా పరిష్కారం అయిపోతాయని చెప్తున్నారు. దానికి కవిత గారు అలాగే కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సిన బాధ్యత ఆవశ్యకత